రేంజ్లలో టెన్షన్. జగన్ పర్యటనతో పోలీసుల అటెన్షన్. కూటమి ప్రభుత్వ వేధింపులకు బలైన తొలి వ్యక్తి నాగమల్లేశ్వరరావు అన్నారు వైఎస్ జగన్. ఆయన కుటుంబాన్ని వేధించిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. అరాచకానికి అతికి ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందన్నారు వైసీపీ అధినేత. వైసీపీకి అనుకూలంగా ఉన్న వారిపై కక్షగట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇక మరోవైపు వైసీపీకి కౌంటర్ ఇచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రజల్ని రెచ్చగొడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు నిమ్మల. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. జగన్ పర్యటన ఆలస్యం కావడంతో సత్తెనపల్లి నుంచి రెంటపాళ్ల వరకు జనసంద్రంగా మారింది. జగన్ ను చూసేందుకు జనం ఎగబడ్డారు. సత్తెనపల్లిలో వైసీపీ కార్యకర్తలు నేతన వాహనాలు పరిమితికి మించి ఉన్నాయని భారీగా బ్యారికేడ్లు అడ్డుపెట్టారు పోలీసులు. దీంతో బ్యారికేడ్లను తోసేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు అంబటి రాంబాబు. రెంటపాళ్ల చుట్టూ పోలీసులు 25 చెక్పోస్టులు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్ వెంట గ్రామానికి వెళ్లడానికి 100 మందికే పోలీసులు అనుమతిచ్చారు. రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు జగన్. నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని వేధించిన పోలీసులను శిక్షించాలని డిమాండ్ చేశారు ఆయన. వీరి ఇంటిపై రాళ్లు విసిరి దాడి చేసిన వాళ్ళ మీద ఎంతమందిని అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నా, ఎంతమంది మీద కేసులు పెట్టారని అడుగుతా ఉన్నా, ఎంతమంది మీద శిక్ష విధించారని అడుగుతా ఉన్నా. ఇంతగా వేధించి చంపిన ఆ సిఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా. చంద్రబాబు వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు. నాగమల్లేశ్వరరావును స్టేషన్ లో ఉంచారు. నాగమల్లేశ్వరరావును ఊర్లోకి వెళ్ళడానికి వీల్లేదు అని, ఊరు విడిచిపెట్టి పోవాలి అని, లేకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సాక్షాత్తు మా పార్టీకి సంబంధించిన మరో కమ్మ నాయకుడు, మా పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ కూడా ఏం పాపం చేశాడు అని చెప్పి తన మీద తప్పుడు కేసులు బనాయించి తనని హరాస్ ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు. జగన్ రెంటపాళ్ల పర్యటనపై మంత్రి నిమ్మల విమర్శలు గుప్పించారు. వైసీపీ గెలుస్తుందని నాగమల్లేశ్వరరావు బెట్టింగ్ వేసి చనిపోతే టీడీపీ వేధించిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు ఆయన. నువ్వు నమ్మబలికినటువంటి మాటలు నమ్మి ఆ యొక్క నాగమల్లేశ్వరరావు మరి ఆ లక్షల రూపాయలు బెట్టింగ్ కాసి ఆ బెట్టింగ్లో ఆయన నష్టపోవడంతో ఆయన గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే, అది కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోతే అది కూడా ఈ ప్రభుత్వం మీద నెట్టేసి ఏపీలో జగన్ బ్యాచ్ గూండాయిజాన్ని అరికడతామన్నారు మంత్రి నిమ్మల. ఇప్పుడు 3వ భూతం మాదిరిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి రౌడీయిజం, గూండాయిజం ఏదైతే ఆ యొక్క బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో వీటిని కూడా అట్లానే మళ్ళీ అనగా కొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా మళ్ళీ పాలన సాగిస్తారు. జగన్ పల్నాడు పర్యటనపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రజలను రెచ్చగొట్టే చర్యలు సరికావన్నారు.